నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ 4న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. ఏపీ పోలీస్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి పేర్ని నాని పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు రాయలేదని ప్రశ్న. మంగళగిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు నోముల మాణిక్యరావు పోలీసుల ఫిర్యాదు తీసుకునేందుకు విముఖత చూపారని ఆగ్రహం. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు హాజరయ్యారు. 5 దశల్లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలతో పాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు, డిఈఓలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కూటమి నేతలు కోరిన అధికారులనే నియమిస్తున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు. అధికారులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారని, టీడీపీ దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. వైసీపీ నేతలపై ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని, పాల్వాయి గేట్లో దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదంటూ ప్రశ్నించారు. అసలు ముద్దాయిలను వదిలేస్తున్నారు, తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీన ఎందుకు ఫిర్యాదు చేయలేదు? డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు అంటూ పేర్కొన్నారు. పిన్నెల్లిని హత్య చేయాలని టీడీపీ యత్నిస్తోందని, టీడీపీ కుట్రలకు పోలీసులు సహకారం ఉందంటూ ఆరోపించారు. హత్య చేయాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారంటూ పేర్ని నాని పేర్కొన్నారు. పిన్నెల్లికి హాని జరిగితే ఐజీ, ఎస్పీ, డీజీపీదే బాధ్యత అంటూ పేర్కొన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఎస్ఐ నారాయణస్వామి కుట్రలు చేశారని అన్ని ఆధారాలతో చెబుతున్నామన్నారు. డీజీపీ విచారణ జరిపించాలంటూ ఆయన కోరారు. పోలీస్ వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక కంటికేమో కాటుకు పెడతారు, మరొక కంట్లోనేమో కారం పోస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఈ రకమైనటువంటి అధికారుల బరితెగింపు మనం చూస్తున్నాం. పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చిట్టోళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడండి అని చెప్పిన ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా, మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు. వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయి అని కానీ, దాడి జరిగిందని కానీ, దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు. అంటే 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తారు, దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖునేమో
సిట్టు విచారణ చేస్తుంది. ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మిషన్లు బదలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటికి రాదు. డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు. 20వ తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ, ఆర్ఓ కానీ, జిల్లా ఎన్నికల అధికారి కానీ, ఎస్పీ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా, ఆఖరికి విఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పినోళ్ళు లేరు. టీడీపీ తరపున మాచర్ల నియోజకవర్గంలో బూత్ నెంబర్ 114లో టీడీపీ తరపున ఏజెంట్గా కూర్చున్నందుకు పరుష పదజాలంతో పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వారి అనుచరులు కర్రలతో రాడ్లతో దాడి చేశారని నోముల మాణిక్యారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లకు వెళ్లగా అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు విముఖత చూపారని ఆయన పేర్కొన్నారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి, దేశిరెడ్డి, నాజర్రెడ్డి వారి అనుచరులతో ప్రాణహాని ఉందని నోముల మాణిక్యరావు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం 144 పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్న నన్ను పరుష పదజాలంతో కులం పేరుతో ద్వేషిస్తూ నన్ను చంపేందుకు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వారి అనుచరులు చంపేందుకు యత్నించగా అక్కడి నుండి పారిపోయినని అన్నారు. 300 మంది కర్రలు రాడ్లతో మా ఇంటికి వెళ్లి నా పెద్ద కొడుకు పొత్తికడుపులో కాలితో తన్నగా కుప్పకూలిపోయాడని, అది చూసిన నా భార్య చిన్న కొడుకు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు కూటమి అభ్యర్థులు జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి తీసుకుని వెళ్లగా అక్కడి నుండి ప్రాణభయంతో హైదరాబాద్ పారిపోయి తిరిగి మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వచ్చానని అన్నారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వారి అనుచరులతో ప్రాణహాని ఉందని, నన్ను నా కుటుంబ సభ్యులను చంపడానికి ప్రయత్నించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా మీద విచక్షణ రహితంగా, నా మీద మాత్రమే కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు. ఎంత బీభత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు. ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలనే ఉద్దేశం చెప్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా అప్పటి వరకు కండ్లకుంటలో ఏజెంట్గా ఎవరూ కూర్చోలేదు. నిజానికి అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను, కార్యకర్తగా ఉన్నాను. నాకున్నటువంటి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు. సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్షంగా రిగ్గింగ్లు, ఒకే గుంపగొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది జరగకూడదు, ఈ అరాచక పాలన ఉండకూడదనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఏజెంట్ కూర్చున్నానండి. అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో. నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయితే నా మీదకి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంతో వచ్చి నా కొడక దళితుడమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం పేరుతో దూషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు. అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు. ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు, బోండా ఉమా గారు ఎట్లయితే డిఎస్పీ గారు అప్పుడు ఎస్కేప్ చేశారు మాచర్లో గతంలో జరిగిన సంఘటన, సేమ్ అదే విధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ట్రైనీ డిఎస్పీ జగదీష్ గారు నన్ను సేవ్ చేశారండి. అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు. అంతకుముందు జరిగిన పరిణామం, నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు. నన్ను బెదిరించి కొట్టిన తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఇది వీళ్ళే అని చెప్పారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి చందుని రే ఇట్రారా అని చెప్పేసి పొలం పేరు తిట్టాడు. తిట్టినప్పుడు వస్తున్నాను సార్ అనుకుంటూ వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి. ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి తీస్తూ ఉన్నాడు, ప్యాంట్ జేబులో నుంచి. ఒక్కసారిగా ఎరా నా కొడక, నేను ఫోన్లో నేను నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడేంత ధైర్యం అని చెప్పేసి కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి, ఎగిరి తన్నాడు. తన్నినప్పుడు అమ్మ నా కొడుకు కుప్పు కూలిపోయి కింద పడ్డాడండి. తర్వాత నా చిన్న కొడుకు సాల్మన్ రాజు అని ఉన్నాడు. నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నను కొడుతుంటే ఆ బాత్తో ఏ అన్నాడు. ఏ అంటావారని చెప్పేసి అందరూ విచక్షణ రహితంగా కొట్టారు. భారతదేశంలోనే తొలిసారిగా కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ జెమ్ MK1ని విజయవంతంగా నిర్వహించి ఆ ఘనతను మంగళగిరి రోటరీ క్లబ్ సొంతం చేసుకుందని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150
పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ కితాబిచ్చారు. అన్నదానం కన్నా అవయవాల దానం కూడా గొప్పదేనని ఆయన అన్నారు. వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమైన మంగళకరం 2024 ప్రాజెక్టు పేరిట కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమం ముగిసింది. వారం రోజుల మొత్తం 251 మంది దివ్యాంగ లబ్ధిదారులకు 265 కృత్రిమ చేతులను అందించారు. ఈ ప్రాజెక్టును ది హ్యాండ్ ప్రాజెక్ట్ జర్మనీ అసిస్ట్ చిలకలూరిపేట మంగళగిరి రోటరీ కరవాలంబన ట్రస్ట్ సౌజన్యంతో మంగళగిరి రోటరీ క్లబ్ విజయవంతంగా నిర్వహించింది. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు అందే రేవంత్ అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రత్న ప్రభాకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ది హ్యాండ్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు క్రిస్ గల్లీ నిపుణుల బృందం అంకిత భావంతో వారం రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా దివ్యాంగ లబ్ధిదారులకు కృత్రిమ చేతులను అందించడంలో వారి కృషి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. మంగళగిరి రోటరీ క్లబ్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ క్లబ్కు అనిల్ చక్రవర్తి అండ్ కో పెద్ద సంపదగా అభివర్ణించారు. మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. మంగళగిరి రోటరీ క్లబ్ ఈ ఏడాది డిజేబుల్డ్ వెల్ఫేర్ ఇయర్ రత్న ప్రభాకర్ పేర్కొన్నారు. గ్లోబల్ హ్యాండ్ ప్రాజెక్ట్ అంబాసిడర్ కేవి మోహన్ కుమార్ మంగళగిరి రోటరీ క్లబ్ టీంను ప్రత్యేకంగా అభినందించారని, అనంతరం ది హ్యాండ్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు క్రిస్ గల్లీ మాట్లాడారు. తాము గతంలో నిర్వహించిన శిబిరాలకు మిన్నగా మంగళగిరి రోటరీ క్లబ్ వారు చక్కటి ఏర్పాట్లు చేశారని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఎంతో సహాయ సహకారాలు అందించారని ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. Been hosted by the wonderful Rotary Club of Mangalgiri, wonderful people, amazing organising team, and I'm told we've fitted 251 people, 251 beneficiaries and 265 hands-on people, and it's been an amazing experience here, and I really, from the bottom of my heart, I hope that the people accept them and use them, and I hope also there's no problems with them as they use them, and I hope that my biggest hope is that it gives them more dignity in their lives, makes their lives easier, and certainly we look forward to coming back next year and continuing with this amazing program with this amazing Rotary Club. జరుగుతూ ఉందండి ఈ యాక్టివిటీ. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ డే జస్ట్ 30 పీపుల్కి ఇవ్వగలిగాము. కాకపోతే ఏంటంటే అమేజింగ్ రెస్పాన్స్ ఉండటము, చాలామందికి కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం వలన ఆల్మోస్ట్ ఓవర్ టైం పనిచేశారు క్రిస్ గాలీ అండ్ హిజ్ టీమ్. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు కూడా పనిచేశారు కొన్నాళ్ళు. సో ఎందుకంటే యాజ్ మెనీ బెనిఫిషియరీస్ యాజ్ పాసిబుల్ ఇవ్వాలి అనేది మా రోటరీ క్లబ్ అండ్ క్రిస్ గాలీ టీం యొక్క సంకల్పం. అందుకనే టోటల్ 251 బెనిఫిషియరీస్కి ఈ 7 daysలో ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళలో కొందరికి 2 చేతులు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని టోటల్ 265 హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆధ్వర్యంలో ఈ మొత్తం 7 రోజులు జరిగిన క్యాంప్కి 251 మందికి చేతి లేని వాళ్ళకి చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫేసెస్లో ఒక మంచి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుందనే మంచి ఫీలింగ్ చూసాం మేము. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నామా అని మాకు కూడా అనిపించిందండి. దానికి మేము మా క్లబ్ నుంచి చాలా సంతృప్తిగా ఉన్నామండి. ఇక మీద ఇలాంటి ప్రాజెక్ట్ క్రిస్ చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా హ్యాండ్స్ లేని వాళ్ళకి మా క్లబ్ తరఫున హ్యాండ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ హ్యాండ్స్ చాలా మంచి హ్యాండ్స్, అంటే చాలా మంచి వాళ్ళ డైలీ రొటీన్లో మంచి పనులు చేసుకోవడానికి అన్ని పనులకి సహకరిస్తుందని క్రిస్ వాళ్ళు చెప్పడంతో దాన్ని చూసి మేము కూడా ఫీల్ అవుతున్నామండి. చాలా బాగా పాజిటివ్గా వర్క్ అవుతుందని భావిస్తున్నాము. చేయడంలోనే సంతృప్తి అనే ఏకైక నినాదంతో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గత 7 రోజుల నుంచి దీని వెనక 3 నెలల కృషితో కూడి 251 మంది జీవితాల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పుని తీసుకురావడం అనేది చాలా సంతోషం తగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ పుష్పగుచ్చం అందించి సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బాలయ్యతో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన వారితో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. కాగా బాలకృష్ణ రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత డిసెంబర్లోనూ బాలయ్య ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరుగుతున్న చర్యలు లేవని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
వైసీపీ నేతల అండతో సీఎస్ వందల ఎకరాలు కాజేశారని అన్నారు. దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోవట్లేదని కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొగల్రాజ్పురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్ ఆయన బంధువుల అండతో భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి 2,000 కోట్ల రూపాయల విలువైన భూములు దోచేశారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ బకాయిస్తున్నారని, పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి జవహర్ రెడ్డిని సీఎస్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విమర్శించారు. సీఎస్ అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూదోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్న జవహర్ రెడ్డి రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ నాయకులు, సీఎం కుటుంబ సభ్యులు, సీఎం బంధువులు దాదాపు 2,000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. విజయనగరం జిల్లాలో 596 జీవో నడ్డు పెట్టుకొని డీ పట్టాల రిజిస్ట్రేషను ఎవరు, ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు ఈ 3-4 నెలల్లో జరిగినాయి, అది ఎవరి పేర్ల మీద జరిగినాయి, సమగ్రమైనటువంటి నివేదికని గంటలో తెచ్చుకోవచ్చు. చీఫ్ సెక్రటరీ అనుకుంటే గంటలో తెప్పించుకోవచ్చు. అక్కడ ఈ భూములు ఈ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయని దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయో బయట పెడితే అనుమానాలు నివృత్తి అవుతాయి. అది కాకుండా ఆరోపణ చేసిన వారి మీద కేసులు పెడతా, క్రిమినల్ కేసులు పెడతా, పరువు నష్టం దావా వేస్తా, లేదా ఇంకో విధంగా నేను అంతు చూస్తానని ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఒక రాజకీయ నాయకుల్లాగా బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. అందుకనే ఈరోజు ఢిల్లీలో స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఇతన్ని ఒక్క నిమిషం కూడా ఆ చీఫ్ సెక్రటరీ పదవిలో ఉంచకూడదు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్పై న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్ కుమార్ నిరపరాధని, అమాయకుడు సతీష్ని పోలీసులు కేసులో అక్రమంగా ఇరికించారని న్యాయవాది సలీం అన్నారు. సీఎం జగన్ రాజకీయ లబ్ధి కోసమే రాళ్ల దాడి అంటూ డ్రామాకి తెరతీశారని న్యాయవాది సలీం కోర్టుకు వెల్లడించారు. గతంలో కోడికత్తి కేసు, ఇప్పుడు రాళ్ల దాడి కేసులో 2 అమాయకులను అక్రమంగా జైలు పాలు చేశారని తెలిపారు. వాదనల అనంతరం 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ఆర్డర్స్ రిజర్వ్ చేస్తుంది. రేపు న్యాయమూర్తి ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఉదయాన్నే ఆనందంగా కారులో బయలుదేరిన వారి ఆనందం ఆవిరవడానికి ఎంతో సేపట్లేదు. అతివేగమో నిర్లక్ష్యమో కారణమేదైనా కానీ ప్రమాదం మాత్రం కన్ను మూసి తెరిచేలాగా జరిగిపోయింది. గమ్యస్థానానికి చేరేలోపు కారులోని 4 వ్యక్తులు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఏం జరిగిందనేది కూడా తెలియకముందే కన్నుమూశారు. రోడ్డు ప్రమాదం 4 పొట్టన పెట్టుకోగా మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్వి పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. ఏపీ పోలీస్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి పేర్ని నాని పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు రాయలేదని ప్రశ్న. మంగళగిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు నోముల మాణిక్యరావు పోలీసుల ఫిర్యాదు తీసుకునేందుకు విముఖత చూపారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.